పిల్లి గొడవ ఓ సీఐ మెడకు చుట్టుకున్నట్టయింది. దొంగిలించిన పిల్లిని తెచ్చివ్వాలంటూ ఓ వ్యక్తిపై బాధిత మహిళ పోలీసులు ఫిర్యాదు చేస్తుంది. అయితే తన చెయ్యి కరిచి పరారైందని సదరు వ్యక్తి పోలీసుల ముందు వాపోయాడు. దీంతో లాలగూడ సీఐకి ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఎదురైంది. లాలగూడలో ఓ ఇంటి ముందు ఉన్న ఓ పెంపుడు పిల్లిని బైక్పై మొక్కలు విక్రయించే వ్యక్తి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ పిల్లి అతని చేతిని కొరికి పారిపోయింది. కాసేపటికి ఇంటి యజమానురాలికి పిల్లి కనిపించకపోవడంతో సీసీ ఫుటేజ్ పరిశీలించింది. పిల్లిని ఎత్తుకెళ్లిన వ్యక్తిని బైక్ నెంబర్ ఆధారంగా గుర్తించి లాలగూడ పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు చింతల్లో ఉంటున్న ఆ వ్యక్తిని పట్టుకున్నారు. సీఐ బాధితురాలిని పిల్లిని ఎత్తుకెళ్లిన వ్యక్తిని అరగంట పాటు విచారించారు. అయితే బాధితురాలు తన పిల్లిని తనకు తెచ్చివ్వాలని సదరు వ్యక్తిపై కోపంతో ఊగిపోయింది. పిల్లి చక్కగా కనిపించడంతో దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేస్తే అది తన చేతిని కొరికి పారిపోయిందని, తాను ఎక్కడి నుంచి తేవాలంటూ అతను వాదిస్తున్నాడు. ఎంతకీ విషయం కొలిక్కి రాకపోవడంతో సీఐ తలపట్టుకున్నారు. చివరికి సీఐ గదిలో తనను మన్నించాలంటూ మొక్కలు విక్రయించే వ్యక్తి బాధితురాలి కాళ్ళు మొక్కేందుకు ప్రయత్నించాడు. సీఐ ఇద్దరికీ సర్ది చెప్పి సదరు వ్యక్తికి వార్నింగ్ ఇచ్చి పంపిస్తారు. మరోవైపు ఇతర ఫిర్యాదుదారులు సీఐ కోసం గది బయట గంటల కొద్దీ వేచి చూస్తూ ఎంతకీ తగిన ఈ పిల్లి పంచాయతీ ఏంట్రా బాబు అంటూ విసుక్కోవడం కనిపించింది.